హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఇగో చూస్తున్నారు కదా! నా కేక్ ఎంత మంచిగా చేసినో. ఈరోజు నేను చేసిన కేక్ వచ్చేసి పైనాపిల్ కూల్ కేక్ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మొన్న ఎగ్‌లెస్ కేక్ నేర్చుకున్నాను కదా! ఇప్పుడు ఎగ్‌తో అయితే కేక్ చేస్తున్నాను. ఇక్కడ నేను 250 గ్రామ్స్ స్పాంజ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్‌లోకి 2 ఎగ్స్ తీసుకున్నానండి. మనము ఎప్పుడైనా సరే కేక్స్ చేసేటప్పుడు ఫ్రిడ్జ్‌లో పెట్టిన ఎగ్స్ అయితే యూజ్ చేయొద్దు. నార్మల్ టెంపరేచర్‌లో ఉన్న ఎగ్స్ మాత్రమే మనం యూజ్ చేయాలి. ఇక మనం ఎగ్స్ ఏసుకున్న తర్వాత బీటర్‌తోని ఒక 1 స్పీడ్‌లో పెట్టి ఎగ్‌నైతే మంచిగా మనం బీట్ చేసుకోవాలి. ఎలా అంటే ఎగ్ మొత్తం ఇలా వైట్ కలర్‌లో అయిపోవాలి. అట్లయితే మనకు ఎగ్ నుంచి ఎగ్ స్మెల్ రాదు. స్పాంజీ కూడా చాలా ఫ్లఫీగా వస్తది. ఇలా బీట్ చేసుకునేటప్పుడే నేను హాఫ్ కప్పు షుగర్ పౌడర్ తీసుకున్నాను. పౌడర్ ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ చక్కగా ఎగ్ పౌడర్ మొత్తం కలిసేలా ఇలా అయితే బీటర్‌తోనే బీట్ చేసుకోవాలి. ఆ తర్వాత నేను పావు టీ స్పూన్ 1/4 టీ స్పూన్ అనమాట పైనాపిల్ ఎసెన్స్ వేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర పైనాపిల్ ఎసెన్స్ లేకపోతే మనం వెనిలా ఎసెన్స్‌ను కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ అంతా చక్కగా కలిపేలా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. నేను చేస్తుంది 250 గ్రామ్స్ స్పాంజ్ కదా! ఈ మెజర్మెంట్స్ అయితే పక్కా సరిపోతాయి. ఇక ఆయిల్ వేసుకున్న తర్వాత కూడా మంచిగా బీటర్‌తోని అంతా మొత్తం హ్యాండ్‌ని తిప్పుతూ అయితే ఇలా బీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ హాఫ్ కప్పు మైదా తీసుకున్నాను. దాంట్లోనే నేను హాఫ్ టేబుల్ స్పూన్ అంతా బేకింగ్ పౌడర్ వేసుకున్నాను. పావు టీ స్పూను బేకింగ్ సోడా వేసుకున్నానండి. ఇప్పుడు ఒక స్టైనర్ పెట్టుకొని ఫస్ట్ అయితే నేను సగం సగం జల్లించుకుందాం అనుకున్నాను. ఇక నాకైతే ఒకేసారి కొంచెం స్టైనర్ కింద తడిచిపోయింది కాబట్టి ఇలా మొత్తం ఒకేసారి వేసేసుకున్న తర్వాత మళ్ళీ బీటర్ తీసుకొని 1 స్పీడ్‌లోనే ఉండాలి. మంచిగా అయితే మళ్ళీ అయితే ఇలా బ్యాటర్ మొత్తం చక్కగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. నేను బ్యాటర్ కలిపేటప్పుడు నాకు మిల్క్ అయితే అవసరం పడలేదండి. ఇలా బ్యాటర్ మంచిగా తిక్కుగా కేక్ చేసుకునేలాగా ఉంది కదా! మిల్క్ వేస్తే మొత్తం లూజ్ అయిపోతది కదా! అందుకే నేనైతే మిల్క్ వేసుకోలేదు. ఒకవేళ మీకు గట్టిగా ఉన్నట్టయితే ఒక 2 స్పూన్ల పాలేసుకొని కలుపుకోవచ్చు. ఇక ఒక కేక్ టిన్ తీసుకొని దానికి పేపర్‌ని పెట్టి ఆయిల్ అయితే అప్లై చేసిన. నేను 250 గ్రామ్స్ స్పాంజ్ కావాలి కదా! ఒక్కసారి అయితే చెక్ చేసుకుంటున్నానండి. నాకు 200 గ్రామ్స్ వచ్చింది. ఒక్కసారి ట్యాప్ చేసుకున్నాను. నేను బ్యాటర్‌ని కలుపుకునేటప్పుడే ప్రీ హీట్ పెట్టాను. ఇలా ఒక గిన్నెలో ఒక స్టాండ్ పెట్టుకొని ఒక 10 నిమిషాల వరకు మనల్ని గిన్నెను మంచిగా వేడి చేసుకుంటే ఫ్రీ హీట్ అయిపోతుంది. ఆ తర్వాత మనం కేక్ టిన్ పెట్టి పైనుంచి మూత పెట్టేస్తే సరిపోతుందండి. నేను ఎప్పుడు బేక్ చేసినా సరే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఇలా పైనుంచి పెడతాను. ఇలా చేయడం వల్ల హెయిర్ బయటికి రాకుండా కేక్ అయితే ఫ్లఫీగా రెడీ అయిపోతుంది. నేను ఒక 25 మినిట్స్ అయితే నాకు టైం పట్టిందండి ఈ కేక్ బేక్ అవ్వడానికి. 25 మినిట్స్ తర్వాత నేను చెక్ చేసుకున్నాను. టూత్‌పిక్ అయితే తడిగా రాలేదు. కేక్ కూడా చాలా స్పాంజీగా వచ్చినట్టుంది. చాలా పైకి వచ్చేసింది. దీన్నైతే మనం చల్లారేదాకా వెయిట్ చేయాలి. ఈలోపు ఏం చేశానంటే విప్పింగ్ క్రీమ్‌ని బీట్ చేసుకుంటాను. నేను హాఫ్ కేజీ కేక్ అయితే రెడీ చేసుకుంటున్నాను కదా! దానికైతే 250 ఎంఎల్‌తో అయితే 1 కప్పు విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను. అయితే బయట టెంపరేచర్ చాలా వేడిగా ఉంది. అందుకే కింద అయితే ఇలా ఐస్ బాక్స్ పెట్టేసిన. అయితే నేను స్టీల్ దాంట్లో చేస్తే విప్పింగ్ క్రీమ్ మంచిగా వస్తుంది. ప్లాస్టిక్ యూజ్ చేయడం వల్ల విప్పింగ్ క్రీము చాలా వరకు మెల్ట్ అవుతుంది. సరిగ్గా విప్ అవ్వదని కూడా ఒక రీజన్‌గా నేను విన్నాను. అందుకే ఈసారి అయితే నేను స్టీల్ బౌల్‌లో క్రీమ్ అయితే విప్ చేసుకుంటున్నాను. మనం విప్పింగ్ క్రీమ్‌ని ఎప్పుడు బీట్ చేసినా కూడా క్రీము చాలా కూల్‌గా ఉండాలి. కూల్ తక్కువగా ఉన్నా కూడా విప్పింగ్ క్రీమ్ అయితే మంచిగా బీట్ అవ్వదు. ఫస్ట్ ఏం చేసినా అంటే బౌల్‌లోకి క్రీమ్ తీసుకున్నాక ఫస్ట్ స్పీడ్ దగ్గర 1 మినిట్ పాటు బీట్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని సెకండ్ స్పీడ్‌కెళ్ళి క్రీమ్‌ని బీట్ చేసుకున్నాను. సెకండ్ స్పీడ్‌లో కూడా 1 మినిట్ బీట్ చేసుకున్న తర్వాత అప్పుడు మనకు క్రీమ్ కొంచెం సాగినట్టుగా అవుతుంది. ఆ తర్వాత థర్డ్ స్పీడు, తర్వాత హాఫ్ మినిట్‌లోనే ఫోర్త్ స్పీడ్‌లోకెళ్ళి ఇలా క్రీమ్ మొత్తం మంచిగా బీట్ చేసుకున్నాను. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఇప్పుడైతే ఈ క్రీమ్‌ని ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలి కదా! ఒక కప్పులోకి 4 టేబుల్ స్పూన్లంతా షుగర్ పౌడర్ తీసుకున్నానండి. అయితే నేను
ఫస్ట్ కొంచెం షుగర్ సిరప్ రెడీ చేసుకున్నాను కదా, ఆ తర్వాత నాకు కేకు చాలా స్పాంజీగా ఉండడంతో మళ్ళీ షుగర్ సిరప్ అయితే నేను రెడీ చేసుకున్నాను. ఫస్ట్ అయితే కొన్ని వాటర్ వేసుకొని కలుపుకున్న తర్వాత నేను పైనాపిల్ కేక్ చేస్తున్నాను కాబట్టి 1 టేబుల్ స్పూన్ అంతా క్రష్ చేసుకొని కలుపుకున్నాను. కావాలంటే మనం పైనాపిల్ ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. ఇక ఈలోపు కేక్ కూడా చల్లారిపోయిందండి. అయితే నేను కేక్ని డిమోల్డ్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, కేక్ అయితే చాలా స్పాంజీగా వచ్చింది. కాకపోతే ఒకవైపు ఏమో హైట్గా వచ్చింది డోమ్ లాగా, ఒకవైపు కొంచెం తక్కువగా వచ్చింది. ఏం పర్లేదండి, దీన్ని కూడా నేను సెట్ చేసుకుంటాను. కేక్ అయితే చాలా స్పాంజీగా వచ్చింది. ఇంకోసారి కూడా మీకు చెప్తున్నాను. ఫస్ట్ అయితే డోన్ షేప్లో ఉంది కదా, దాన్నైతే ఒక పీస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకో వైపు కూడా కొంచెం ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తే ఇలా అయితే మొత్తం కట్ చేశాను. ఇది ఒక లేయర్ అవుతుంది. ఇప్పుడైతే ఇంకొక లేయర్ అయితే ఇలా 3 లేయర్లా కట్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా కేక్ ఎంత స్పాంజీగా వచ్చిందో, అసలు నాకే చాలా మంచిగా అనిపించింది. అయితే నేను 1/2 కిలో బేస్ రెడీ చేసుకుంటా అని చెప్పిన కదా, ఒక్కసారి స్పాంజ్ ఎంత వచ్చిందో ఇలా వెయిట్ చేసి చెక్ చేసుకున్నాను. 196 గ్రామ్స్ వచ్చింది. ఇక పర్లేదండి, కొంచెం అటు ఇటు అవుతుందిగా, 250 గ్రామ్స్ అయితే రాలేదు. అయితే నేను ఏం చేసిన అంటే ఇక దాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ ఒక బౌల్లో విప్పింగ్ క్రీమ్ని తీసుకొని అయితే ఐసింగ్ స్టార్ట్ చేసిన. ఫస్ట్ కేక్ బోర్డ్కి కొంచెం క్రీమ్ అప్లై చేసిన తర్వాత ఫస్ట్ లాస్ట్ లేయర్ ఉంటుంది కదండి, మనం బటర్ పేపర్ వేసి చేస్తాంగా, ఆ లేయర్ పెట్టుకొని షుగర్ సిరప్ అయితే మంచిగా అప్లై చేసి మళ్ళీ కొంచెం విప్పింగ్ క్రీమ్ అయితే కేక్ పైన వేసుకున్నాను. ఆ తర్వాత ప్యాలెట్ నైఫ్ ఉంటుంది కదా, ఆ నైఫ్తోని ఇలా తిప్పుతూ అయితే క్రీమ్ని అయితే మొత్తంగా స్ప్రెడ్ చేస్తున్నాను. మనం ఎక్కువగా ఈ టర్న్ టేబుల్ని తిప్పితే క్రీమ్ అప్లై చేసుకుంటే మనకు మంచిగా సమానంగా క్రీమ్ అయితే అప్లై అవుతుంది. ఆ తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ అంతా క్రష్ చేసుకున్నా, అది సరిపోలేదని ఇంకొక 1 టేబుల్ స్పూన్ వేసిన. మళ్ళీ అయితే స్ప్రెడ్ చేసుకున్న వైట్ చాకో చిప్స్ వేస్తున్నాను. మొన్న డాల్ కేక్లో చాకో చిప్స్ ఎక్కువ వేస్తే నోటికి గట్టిగా తగిలినాయి. ఇందాక పైన డోన్ షేప్లా ఉండి కట్ చేశానని చెప్పాను కదా, ఆ 2 లేయర్లను అయితే ఇగో ఇలా అడ్జస్ట్ చేసుకున్నాను. మనకు ఇలా హాఫ్ కట్ అయినా కూడా పర్లేదు, ఐసింగ్ వేసిన తర్వాత కనిపించదు కదా. ఆ తర్వాత మంచిగా షుగర్ సిరప్ అయితే అప్లై చేసుకున్న తర్వాత ఫస్ట్ కొంచెం విప్పింగ్ క్రీమ్ తీసుకున్నా. బేకరీ వాళ్ళందరూ ఇట్లా ట్రై చేస్తారు కదా, విప్పింగ్ క్రీమ్లో కొంచెం క్రష్ కలిపితే టేస్ట్ బాగుంటుందని చెప్పి నేను కూడా అట్లనే ఆ విప్పింగ్ క్రీమ్లో కొంచెం క్రష్ కలిపేసి మళ్ళీ అయితే స్ప్రెడ్ చేసుకున్నాను. అయితే నాకు ఒకటే డౌటు, మొత్తం సర్కిల్గా మంచిగా ఈవెన్గా అప్లై అవ్వట్లేదు. మేబీ అది ప్రాక్టీస్ చేస్తూ వస్తుందేమో. ఒకసారి పైన మంచిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అదే ప్యాలెట్ నైఫ్తోని ఇలా సైడ్కి కూడా క్రీమ్ని స్ప్రెడ్ చేసుకుంటే మనకు క్రమ్స్ ఏమీ బయటికి రావు. చూస్తున్నారు కదా నేను ఎలా చేస్తున్నానో. మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ అంతా క్రష్ చేసుకున్నా. ఇందాక సరిపోలేదు కదా, ఇక చూడండి ఇప్పుడు మంచిగా సరిపోయేటట్టుగా వేసుకొని స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ ఇందాక చెప్పినట్టే చాకో చిప్స్ కూడా వేసుకొని 3rd లేయర్ అయితే పెట్టేసుకున్నాను. మనకు ఈ పైనాపిల్ కూల్ కేక్కి స్పాంజీ మంచిగా బేక్ అవుతాయి, ఎక్కువ సిరప్ పడుతుందని నాకు అర్థమైపోయింది. నేను సెకండ్ సారి కూడా షుగర్ సిరప్ కలుపుకొని ఇలా మంచిగా అప్లై చేసుకున్నాను. ఇక మళ్ళీ ఇక పైన లేయర్లో విప్పింగ్ క్రీమ్ వేసుకుంటున్నాను. ఇక క్రీమ్ వేసుకున్నాక ప్యాలెట్ నైఫ్ని జరుపుతూ అయితే క్రీమ్ని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. మీరు చూస్తున్నారు కదా, మనం క్రీమ్ స్ప్రెడ్ చేసుకునేటప్పుడే ప్యాలెట్ నైఫ్ని కూడా తిప్పుతూ ఉంటే క్రీమ్ ఈవెన్గా అప్లై అవుతుంది. చూస్తున్నారు కదా, సైడ్కి కూడా ఇలా స్క్రాప్ చేసుకొని క్రమ్ కోట్ చేసేసుకుంటున్నాను నేను. ఇక పైన వచ్చిన ఎక్స్ట్రా క్రీమ్ని ప్యాలెట్ నైఫ్తో జస్ట్ ఇలా స్ప్రెడ్ చేసినట్టు, అంటే కేక్ వైపు రుద్దినట్టుగా అప్లై చేస్తున్నానండి. ఇలా చేసిన తర్వాత ఒక స్క్రాపర్ తీసుకొని ఇలా బోర్డును మొత్తం క్లీన్ చేసుకున్నాను. క్రమ్ కోడ్ అయితే అయిపోయింది. దాన్ని ఒక 5 నిమిషాలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసాను. ఇక కేక్ ఫైనల్ ఫినిషింగ్ చేయాలి కదా, మళ్ళీ విప్పింగ్ క్రీమ్ తీసుకొని మొత్తం అంతా ఒకేసారి పైన వేసేసాను. ఫస్ట్ మనం పైనుంచి స్ప్రెడ్ చేస్తుంటే మనకు ఆటోమేటిక్గా కొంచెం ఇట్లా తిప్పుతుంటాంగా టర్న్ టేబుల్ని, సైడ్కి వచ్చేసి అదే క్రీమ్ని సైడ్కి కూడా మంచిగా అప్లై చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, నేను ఎక్కడైతే కొంచెం క్రీమ్ తక్కువగా ఉంది అని నాకు అనిపిస్తుందో అక్కడ మరింత క్రీమ్ అయితే నేను ఇలా పెట్టుకొని అయితే స్ప్రెడ్ చేస్తున్నాను. నేను ఏం చేస్తున్నానో అదే చెప్తున్నానండి. ఎందుకు అంటే ఈ కేక్స్ నేను ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి నాకు కూడా అంతంత మాత్రమే తెలుసు.
ఇప్పుడు ఫినిషింగ్ చేయడానికి ఒక ట్రాన్స్పరెంట్ స్క్రాపర్ అయితే యూజ్ చేస్తున్నాను. మీకు కేక్‌లో అక్కడక్కడ కనిపిస్తుంది కదా! ఒక చిన్న లైన్ లాగా. నాకు అర్థం కాలేదు. నేను క్రీమ్‌ని మొత్తం సైడ్స్‌కి ఈవెన్‌గా అప్లై చేశాను. అయినా కూడా నాకు అట్లా వస్తుంది. నేను నెక్స్ట్ టైము ఇంకా బెటర్‌గా ప్రాక్టీస్ చేయాలి గదా! ఇగ ఆ తర్వాత ఇగో ఇట్లా లైన్స్ లాగా చేసుకున్నా. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇక తర్వాత పైన మనం న్యూట్రల్ జెల్‌తో ట్రిప్పింగ్స్ వేసుకుందాం అని చెప్పి కొంచెం న్యూట్రల్ జెల్ తీసుకొని దాంట్లో యెల్లో ఫుడ్ కలర్ అయితే కలిపేసుకుంటున్నానండి. కలిపేసుకున్న తర్వాత ఒక గ్లాస్‌లోకి పంపింగ్ బ్యాగ్ తీసుకొని దాంట్లో ఈ జెల్‌ని మొత్తం వేసేసుకున్నాను. పంపింగ్ బ్యాగ్‌లోకి మనం క్రీమ్ తీసుకున్నా, లేకపోతే చాక్లెట్ తీసుకున్నా, గనాష్ తీసుకున్నా కూడా ఇట్లా గ్లాస్‌లో పెట్టి వేసుకోవడం వల్ల చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు కేక్ పైన ట్రిప్పింగ్స్ ఏసుకోవడానికి కొంచెం కట్ చేసుకొనైతే ఇలా కేక్ పైనుంచి వేస్తున్నానండి. ట్రిప్పింగ్స్ వేసిన తర్వాత కూడా నాకు కొంచెం జెల్ మిగిలిపోయిందండి. దాన్ని వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి ఇలా కార్నర్ నుంచి అయితే సర్కిల్‌గా వేసుకుంటున్నాను. కొంచెం రౌండ్‌గా స్ప్రెడ్ చేద్దామని. వేసిన తర్వాత మళ్ళీ ప్యాలెట్ నైఫ్ తీసుకొని ఇలా అయితే సర్కిల్‌గా మొత్తం స్ప్రెడ్ చేశానండి. ఆ తరువాత మళ్ళీ పైపింగ్ బ్యాగ్‌లోకి కొంచెం క్రీమ్‌ని తీసుకున్నాను. దాంట్లో సైడ్ నుంచి ఒక యెల్లో డ్రాప్ వేశానండి. వేసిన తర్వాత ఒక స్టార్ నోజిల్‌తోని ఇలా చిన్నగా పెట్టేసుకున్నాను. నాకు క్రీమ్ ఇంతే మిగిలింది. నేను ఎక్కడ తప్పు చేశానో ఫ్లవర్స్ చేయడానికైతే నాకు క్రీమ్ మిగలలేదు. ఇక కేక్ ఎంప్టీగా ఎందుకు ఉండాలని చెప్పేసి బ్లాక్ చాకో చిప్స్ అయితే మిడిల్‌లో వేశాను. నేను హాఫ్ కేజీ కేక్ చేశానని చెప్పాను కదా! ఒక్కసారి అయితే వెయిట్ చెక్ చేసుకుందాము. చూస్తున్నారు కదా! 663 గ్రామ్స్ అయితే ఈ కేక్ ఉంది. అంటే దాదాపుగా హాఫ్ కేజీ అయితే నేను చేయగలిగాను. చూస్తున్నారు కదా! నా కేక్ ఎంత మంచిగా ఉందో. పైనాపిల్ కూల్ కేక్ అయితే రెడీ అయిపోయింది. ఈ కేక్‌ని చూసాక నాకు అనిపిస్తుంది కదా! నా కేక్‌కి నా దిష్టే తగులుతదేమో అని. అంత మంచిగా ఉంది చూడడానికైతే. మరి మీ అందరికీ నేను చేసిన ఈ పైనాపిల్ కూల్ కేకు నచ్చిందో లేదో కూడా కామెంట్స్ చేయండి. నాకు పైనాపిల్ కూల్ కేక్ అంటే చాలా ఇష్టము. నా కాలేజ్ టైంలో నేనైతే బేకరీలో ఎక్కువగా ఇదే కేక్ తినేదండి. యాజ్ టీజ్‌గా అదే టేస్ట్ వచ్చింది. అసలు చాలా మంచిగా అనిపించింది. ఇక మా పిల్లలకైతే నైట్ కట్ చేశాను. మనం ఏం చేస్తామంటే కేక్‌ని ట్రయాంగిల్‌గా కట్ చేస్తాం కదా! అలా కట్ చేసినాక ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల కేక్ సైడ్స్ అన్నీ గట్టిగా అయిపోతాయి. అట్లా కాకుండా ఇట్లా మిడిల్ నుంచి కట్ చేసిన తర్వాత ఒక 2 పీసులు కట్ చేసుకొని మళ్ళా లాస్ట్ 2 చివరి భాగాలు క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.